హాయ్ గైస్, వెల్కమ్ టు వ్యూహం మీడియా. నేను మీ చాణక్య. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ ఎవరంటే ఈజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఇప్పటివరకైతే సుమారు వేలల్లో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా చేసిన పర్సన్. మరి ఈ పర్సన్ గురించి మనం ఈరోజు ఏదో మెడికల్ టెర్మినాలజీ గురించో లేకపోతే పేషెంట్ల ఒక సమస్య గురించో మాత్రం ఈ ఇంటర్వ్యూ మాత్రం ఉండట్లేదు. ఆయన రీసెంట్గా సోషల్ మీడియా సెన్సేషన్గా అయ్యాడు. హిందుత్వం గురించి అండ్ హిందువులకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఆయన గొంతెత్తి నిలబడుతున్నారు. అసలు ఒక డాక్టర్ అనే పర్సన్ ఎప్పుడైనా కానీ అందరినీ సమానంగా చూడాలి అండ్ ఏ సమస్య గురించి అయినా కానీ డాక్టర్స్ అనే వాళ్ళు బయాస్డ్గా ఉంటారు. కానీ ఈ పర్సన్ యొక్క పంత మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. దీని వెనకాల ఏదైనా పొలిటికల్ ఎజెండా ఉందా? ఏదైనా పార్టీ తరపున ప్రచారమో లేకపోతే ఆ పార్టీలో చేరాలని ఇలా చేస్తున్నారా? మరి ఆ పర్సన్ ఎవరో తెలుసుకుందామా? ఆయన ఎవరో కాదు, డాక్టర్ సాయి చంద్ర, ఆర్థోపెడిక్ సర్జన్. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? యా, మీతో యాక్చువల్గా ప్రజలకు సంబంధించి అండ్ ఆర్థోపెడిక్ సమస్యల గురించి ఇవన్నీ మాట్లాడడానికి ఈరోజు మాత్రం పిలవలేదు సార్. ఒక డాక్టర్ అనేటప్పటికీ కులమత భేదాలు లేకుండా అండ్ మతాలు అండ్ కులాలు ఇవన్నీ చూడకుండా వైద్యం చేసేవాడు. కానీ మీ మాటలు అండ్ మీరు రీసెంట్గా చేస్తున్న పనులు కంప్లీట్గా ప్రో ఒక రిలీజియన్కి తగ్గట్టు అండ్ ఒక వర్గానికి తగ్గట్టు మాత్రమే చేయడానికి గల రీజన్ ఏంటి సార్? ఎంత పెద్ద డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఎవరి ధర్మం వాళ్ళకి ముఖ్యం సార్. ఈ వీడియో చాలా వైరల్ అయింది, మీరు సోషల్ మీడియాలో కూడా చాలా చూసే ఉంటారు. కాశ్మీరీ పండిట్స్కి జరిగిన ఊచకోత మీద ఒకసారి హిందీ ఛానల్ వాళ్ళు ఒక ఆయన అడుగుతారు, సార్ మీరు మళ్ళీ కాశ్మీర్ పోతారా, మీకు అక్కడ గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అని. దానికి ఆయన ఏమంటాడంటే, సార్ నేను ఢిల్లీ రోడ్ల మీద అడుక్కొనైనా తింటా కానీ మళ్ళీ కాశ్మీర్ పోనని చెప్తాడు. ఇది ఎప్పుడూ అవ్వలేదు. కాశ్మీర్ పండిట్లకైనా ఊచకోత ఎప్పుడంటే ఇంచుమించు రఫ్గా ఒక 34 ఇయర్స్ బ్యాక్. సో మన కళ్ళ ముందు జరిగిన ఒక చేదు నిజం అది. ఇంచుమించు 3-4 లక్షల మంది కాశ్మీరీ పండిట్లని కేవలం 2-3 రోజుల వ్యవధిలో ఎలగొట్టేశారు అక్కడి నుంచి. వాళ్ళు లిటరల్గా వాళ్ళ ఆస్తులన్నీ వదిలేసుకొని పారిపోయారు. నేను అండం కాదండి, చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, దీని మీద చాలా రీసెర్చ్ ఉంది. ఎక్కడైతే హిందువులు మైనారిటీ అవుతారో, లైక్ ఇప్పుడు మన బంగ్లాదేశ్లో మన దీపు చంద్రదాస్కి ఏమైందో చూసాం. అది మరవక ముందే మళ్ళీ అలాంటివే చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. సో ఎక్కడైతే హిందువులు మైనారిటీ అవుతున్నారో వాళ్ళ మీద అత్యాచారాలు చాలా పెరుగుతూ ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనందరం ఈ దేశం హిందువులు మెజారిటీ ఉంది కాబట్టి ఇక్కడ సెక్యులరిజం ఉందండి. ఓకే. సో పాకిస్తాన్లో ఎందుకు లేదు సెక్యులరిజం? బంగ్లాదేశ్లో ఎందుకు లేదు సెక్యులరిజం? కేవలం ఇండియాలో హిందువులు మెజారిటీ ఉన్నారు కాబట్టే ఇక్కడ సెక్యులరిజం ఉంది. ఎప్పుడైతే ఇక్కడ హిందువులు మైనారిటీ అవుతారో ఇంకా అది రెండే ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి మారడం లేదా దీపు చంద్రదాస్కి అయినట్టు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ మాత్రం చెప్పట్లేదు. ఎందుకు మీరు కంప్లీట్గా ప్రో అయిపోవడానికి రీజన్ అంటే ఇదేనా సార్? ఎందుకు ప్రో అంటే సార్, చూడండి ఇప్పుడు సమాజంలో మనం చాలా న్యూస్లు చూస్తున్నాం. ఇప్పుడు కొంతమంది ఎంబీబీఎస్ చదివి పేషెంట్లకి వైద్యం చేయాల్సిన వాళ్ళు, పేషెంట్లని బాగు చేయాల్సిన వాళ్ళు. వైద్యుడు అంటే ఏంటి? మనకి వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు అంటే దేవుడితో సమానం. అట్లాంటి వాళ్ళు వీళ్ళు బాంబులు పెట్టే స్థాయికి దిగజారిపోయారు. ఏంటి, ఎందుకు అయిపోతుంది ఇట్లా? సో అదొకటే కాదు, గతంలో చాలా చూసాం. సో నేనేమనుకున్నానంటే, మన వాయిస్ మనం కూడా రైజ్ చేయాలి. మన వాయిస్ మనం రైజ్ చేయాలి. ఎందుకంటే సేమ్ మళ్ళీ అదే పాయింట్. ఇంకో 50-60 ఏళ్ళ తర్వాత ఇప్పుడు హిందువులు 2-3 కానీ పెంచడానికి అల్లాడుతున్నారు. చాలామంది ఒకళ్ళతోనే ఆపుతున్నారు. మరి ఎందుకు కొంతమంది వాళ్ళ పాపులేషన్ పెంచుతున్నారు? ఇదేంటంటే మనం అబ్జర్వ్ చేస్తే, సో వీ హ్యావ్ టు రైజ్ అవర్ వాయిస్. నథింగ్ రాంగ్, మన ఒపీనియన్ మనం చెప్పడంలో నథింగ్ రాంగ్. ఓకే. కానీ మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ అంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అంటారు, నీకన్నీ ఎందుకు? సో బాగా హ్యాపీగా ఆల్రెడీ డాక్టర్వి, క్లినిక్ చూసుకుంటూ పేషెంట్లను చూసుకొని ఫ్యామిలీని చూసుకుంటే సరిపోతుంది కదా, ఇలా పబ్లిక్ గురించి పట్టించుకోవడం కానీ ఆ ప్రాబ్లమ్స్ గురించి నెత్తి మీద వేసుకోవడం అవసరమా అని చెప్పేసి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ నేను ఎప్పుడైతే ఈ హిందుత్వం గురించి మాట్లాడుతున్నానో మా ఇంట్లో వాళ్ళు తప్ప బయట వాళ్ళు చాలామంది నన్ను మెచ్చుకుంటున్నారు సార్. ఇప్పుడు ఎలా తయారైందంటే, మనందరికీ ఒక భగత్ సింగ్ కావాలి కానీ మన ఇంట్లో భగత్ సింగ్ పుట్టకూడదు. మనందరికీ ఒక ఛత్రపతి శివాజీ గారు కావాలి కానీ మన ఇంట్లో
ఒకళ్ళు వాయిస్ రైజ్ చేస్తారంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఎవరు వచ్చి ఏం చేస్తారని భయం అంతే. సో నేను ఎలా ఫీల్ అవుతానంటే జరిగేది ఏదో జరుగుతుంది. మనం వాయిస్ రైజ్ చేయడం తప్పులేదు, భయపడుతూ కూర్చుంటే ఎన్నాళ్ళని భయపడతా కూర్చుంటాం అందుకని. అంటే ప్రతి ఒక్క పాయింట్కి కూడా ఖచ్చితంగా ఒక పీక్ పాయింట్ ఉంటుంది. ఏంటంటే మనలో ఒక ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు, ఒక ఇష్యూ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి బాధపడిన వాళ్ళైనా ఉండాలి, లేకపోతే ఎఫెక్ట్ అయిన వాళ్ళైనా ఉండాలి. సో ఈ రెండిట్లో మీరు ఏది అంటే దేనివల్ల ఈ వాయిస్ అనేది కూడా రైజ్ చేసుకుంటూ వెళ్ళారు? ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైతే హిందువు చచ్చిపోతాడో, ఎక్కడైతే హిందువుల ఇళ్ళ మీద పడి పెట్రోల్ పోసి కాలుస్తారో, ఎక్కడైతే హిందువుల జీవితాలు నాశనం అయిపోతున్నాయో దాని గురించి ఎవడు మాట్లాడు, తక్కువ మంది మాట్లాడతారు. ఎక్కడో అయిన దాని గురించి మాత్రం వీళ్ళు ఇక్కడ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. రీసెంట్గా జరిగింది చెప్తాను. వెనిజులాకు సంబంధించిన ఒక నాయకుడిని తీసుకెళ్లి అమెరికాలో పట్టుకుంటే ఇక్కడ వైజాగ్లో వీళ్ళు రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎంత కామెడీగా ఉన్నారో చూడండి. అంటే ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ రిసోర్సెస్ని వాడుకొని, ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ గురించి ఏమైనా అయితే, ఇక్కడ వాళ్ళ గురించి అయితే వీళ్ళు మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, పడుకుంటారు. అక్కడెక్కడో వెనుజులా దాని గురించి అయితే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. ఎటుపోతుంది? సో ఎప్పుడైతే హిందువుకి ఇబ్బంది అవుతే ఎవడు మాట్లాడు. సో ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఈ వీడియో స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచి అనిపించింది సార్? అసలు ఇన్స్టాగ్రామ్లో అయినా కానీ ఆ రెస్పాన్స్ అనేది కూడా మేము చూస్తూ ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వన్ ఆఫ్ ద ఫాలోవరు. ఏంటి మిమ్మల్ని ఒక యాంగిల్లో చూసిన నేను ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద సాయి గారిలో ఇలా ఉందా అని నాకు అనిపించే నేను అడుగుతున్నా. సార్ ఏమైందంటే, నేను ఇంతకుముందు ఐ వాజ్ డూయింగ్ ఓన్లీ ఆర్థోపెడిక్ సర్జరీ వీడియోస్, లేకపోతే నా సర్జరీకి సంబంధించినవి నీ అండ్ షోల్డర్ వీడియోస్ అవి చెప్తా ఉండేవాడిని. బట్ ఎప్పుడైతే ఈ ఢిల్లీలో ఈ బాంబులు పెట్టారో, డాక్టర్లు ఇన్వాల్వ్ అయ్యారో, ఆ రోజు చాలా డాక్టర్స్ గ్రూపుల్లో డిస్కషన్స్ అయినాయి. ఇప్పుడు ఒక్కొక్క మనిషి 10 వాట్సాప్ గ్రూపుల్లో ఉంటున్నాడు. అపార్ట్మెంట్ గ్రూపు, 10th క్లాస్ గ్రూపు, ఇంటర్మీడియట్ గ్రూపు, ఎంబీబీఎస్ గ్రూపు, పీజీ గ్రూపు, మెడికల్ కాలేజ్కి ఒక గ్రూపు. సో ఇన్ని గ్రూపుల్లో డిస్కషన్స్ అయితే అసలు ఎటుపోతుంది సమాజం. అంటే వాళ్ళు మన పక్కనే ఉంటాడు, మనతో మాట్లాడతాడు, మనతో క్లోజ్గా ఉంటాడు, తీరా చూస్తే మనల్నే చంపడానికి బాంబులు పెడుతున్నారు. ఎవరో ఒకళ్ళు వాయిస్ రైజ్ చేయాలి కదా. సో ఒక 10 ఏళ్ల క్రితం పోలిస్తే ఇప్పుడు కొంతమంది గట్టిగా వాయిస్ రైజ్ చేస్తున్నారు. మనం వాయిస్ రైజ్ చేయకపోతే అది మహాపాపం అండి. చదువుకున్న వాళ్ళు కంపల్సరీ వాయిస్ రైజ్ చేయాలి, వాళ్ళ ఒపీనియన్ చెప్పాలి. అరే ఏంది, ఎందుకు బాంబులు పెడుతున్నారు, ఏమైతుంది, అసలు టార్గెట్ ఏంది, ప్రసాదాల్లో విషయం కలపడానికి ప్లాన్ చేయడం ఏంటి, అసలు ఏంది అసలు అది. ఒకప్పుడు ఎవ్వరు కానీ వాయిస్ అనేది రైజ్ చేయకుండా ఉంటున్నారు, కానీ ఇప్పుడు స్పెషల్గా ఈ మధ్య కాలంలో వాయిస్ అనేది కూడా రైజ్ చేయడానికి రీజన్ ఏంటి, వచ్చిన మార్పు ఏంటంటారు? ఇప్పుడు మనకి సేమ్ బంగ్లాదేశ్లో హిందువులకు ఏమవుతుందో కళ్ళ ముందు మనం చూస్తూనే ఉన్నాం. అంటే 10-15 years బ్యాక్ ఇలాంటివి జరగలేదంటారా? అప్పుడు సోషల్ మీడియా ఇంత లేదండి. ఇప్పుడు సోషల్ మీడియా యూసేజ్ పెరిగింది. పెద్దవాళ్ళు కూడా 60 ఏళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చాలా చూస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ బాగా పెరిగింది. సో కాశ్మీరీ పండిట్ల గురించి ఏమైందో, మగవాళ్ళు వెళ్ళిపోండి, ఆడవాళ్ళు ఇక్కడ ఉండండి, చిన్నపిల్లలు ఇక్కడ ఉండండి. పహల్గామ్లో మనం చూసాము, ప్యాంట్ ఇప్పదీసి వాడు ఏదో చూసి కాల్చడం. పాకిస్తాన్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. పాకిస్తాన్లో హిందువుల మీద జరుగుతున్న అరాచకాల మీద ఎన్నో వీడియోలు ఉన్నాయి. అమ్మాయిలను ఎత్తుకొని వెళ్ళిపోవడము, ఫోర్స్డ్ కన్వర్జన్స్, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడం, ఇల్లు నాశనం చేయడము. సో సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్నాయి ఈ వార్తలు. దానికి తోడు గతంలో మనకు జరిగిన అన్యాయాలు. సో ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటపడుతున్నాయి. సో ఇప్పుడు జనాలకి అవేర్నెస్ పెరిగిందనమాట. ఈ హిందూ పాపులేషన్ గురించి మీరు ఒక వీడియో చేశారు. అది ఇన్ఫ్యాక్ట్ చాలామందికి కూడా చైతన్యపరిచి ఉండొచ్చు, ఇంకొంతమందికి కోపం అనేది కూడా వచ్చి ఉండొచ్చు. 2075 కల్లా మీరు ఇలాగే ఒక బిడ్డని కండము ఇలాగే చేసుకుంటూ వెళ్ళారంటే మీరు కట్టుకున్న ఇండ్లలో మీరుండరు, వేరే వాళ్ళు ఉంటారని చెప్పేసి ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేయడానికి గల రీజన్ ఏంటి? దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా? సార్, మీరు కాశ్మీరీ పండిట్లది ఒక స్టోరీ ఉంది. స్టోరీ అంటే ఇది యథార్థ సంఘటన. ఓకే. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఆయనకు అక్కడ ఇల్లుంటే అమ్ముదామంటే ఎవడు రాలేదు. ఎందుకంటే తక్కువకు అమ్ముదామనే ఎవడు రాలేదు. ఎందుకంటే వాడు ఏ రోజైనా అది వదిలేసి వెళ్ళిపోతాడని మిగతా వాళ్ళ ధీమా. మీకు అర్థమవుతుందా? ఎక్కడైతే హిందువులు మైనారిటీ అవుతారో, సో వాడి సొంత ఇల్లును కూడా వాడు అమ్ముకోలేని పరిస్థితి.
సో ఇప్పుడు హిందువులు ఏంటంటే ఒకళ్ళని ఇద్దరిని మించి కనలేకపోతున్నారు. బిజీ స్కెడ్యూల్, ఎవరి కారణాలు వాళ్ళవి. మనకేంటంటే ఎంతసేపు బాగా చదువుకోవాలి, ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలి, లేదా అమెరికా పోవాలి, లేకపోతే జర్మనీ పోవాలి, లేదా ఆస్ట్రేలియాలో సెటిల్ కావాలి, లేదా ఒక డాక్టర్ కావాలి, లేదా ఒక హాస్పిటల్ కట్టాలి, లేదా ఒక సైంటిస్ట్ అవ్వాలి, లేదా ఇస్రోలో జాయిన్ కావాలి, లేదా ఆర్మీలో జాయిన్ కావాలి, లేదా ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి, లేదా ఒక లాయర్ అవ్వాలి, సో లేదా ఒక బిజినెస్ మ్యాన్ కావాలి. ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి హిందువులకి. ఓకే. సో అందరు ఇట్లా అనుకోవట్లే కదా, అందరు ఇట్లా అనుకోవట్లేదు. కొంతమంది కావాలని పాపులేషన్ పెంచుతున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, ఏదో రోజు ఎక్కడో చోట మనం మైనారిటీ అవుతే అయిపోయింది గోవింద. అంటే గోవింద ఇన్ ద సెన్స్ ఇంకా అక్కడ ఏం లేదు. అంటే నేను చేసిన ఆ వీడియోలో కూడా నేను ఏం చెప్పానంటే, ఇక్కడ ఒక 10 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇక్కడ 10 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. వీళ్ళ 10 మందికి ఒకటే అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఈ 10 మందికి ఒకటే అమ్మాయి ఉంది అనుకోండి. వీళ్ళిద్దరు కష్టపడి పిల్లల్ని కనలేక ఒకే ఒక్కళ్ళని కన్నారు. హిందూ పాపులేషన్ తగ్గుతూ ఉంది. 50 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది? దెర్ ఆర్ మెనీ స్టడీస్ టెలింగ్ దట్ ఎక్కడైతే హిందువులు మైనారిటీ అవుతారో అక్కడ రెండే ఆప్షన్స్ మనం కళ్ళ ముందు చూసాము. ఆల్రెడీ నేను జస్ట్ ఇందాక చెప్పాను. సేమ్ మన దీపు చంద్రదాస్కి అయినట్టయినా అవ్వచ్చు, లేదంటే మారడం. అంటే వేరే మతస్థులు కూడా వాళ్ళ వాయిస్ అనేది కూడా రైజ్ అవుతుంది. వాళ్ళు కూడా అంటున్నారు కదా, అంటే మమ్మల్ని కూడా బ్యాడ్గా ట్రీట్ చేస్తూ ఉన్నారు, ఇదేనా డెమోక్రసీ అండ్ ఇదేనా సెక్యులర్ కంట్రీ యొక్క అంటే విధానం అనేది కూడా అని అంటున్నారు కదా. మరి దానికి మీరేమంటారు? సార్, హిందూ ధర్మంలో మనము అందరినీ బాగా వెల్కమ్ చేశామండి. ఎంత వెల్కమ్ చేశామంటే చిన్న చిన్న పోర్చుగీస్ లాంటి కంట్రీస్, డచ్ లాంటి కంట్రీస్, ఎంతోమంది బ్రిటిషర్స్ కాదు, దానికంటే ముందు మొఘల్స్ కూడా ఎంతోమంది ఇండియాని దాడి చేసి, ఇండియాని ధ్వంసం చేసి, ఇండియాని దోచుకొని వెళ్ళిన వాళ్ళే ఉన్నారు తప్ప ఇండియన్స్ వెళ్ళి వేరే కంట్రీ మీద దాడి చేసి, లేదా ఇండియన్స్ వెళ్ళి వేరే వాళ్ళని దోచుకున్నట్టు ఎక్కడ హిస్టరీలో లేదు. సో మీరు కనుక హిస్టరీ కనుక చూస్తే ఎక్కువ ఇండియన్సే దగాపడ్డారు. ఇప్పుడు మన కంట్రీలోనే మైనారిటీస్ మ్యాక్సిమం హ్యాపీగా ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే. అది మాత్రం నిజం. వాళ్ళకి ఇక్కడ ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒకటి కాదు. వాళ్ళకి స్పెషల్ కాలేజెస్, స్పెషల్ మెడికల్ కాలేజెస్, స్పెషల్ ఇంజనీరింగ్ కాలేజెస్, స్పెషల్గా వాళ్ళకి చాలా స్కీమ్స్ కూడా ఉన్నాయి. అవును. సో ఎక్కడో ఏదో ఒక ఇన్సిడెంట్ని పట్టుకొని మీరు అలాగే జనరల్ స్టేట్మెంట్గా చెప్పకూడదు. మీరు కనుక ఒకసారి బంగ్లాదేశ్లో మైనారిటీల గురించి ఆలోచించండి, ఒకసారి వాళ్ళ మీద ఎంత అరాచకాలు అవుతున్నాయి. ఒక్కసారి పాకిస్తాన్లో మైనారిటీల గురించి ఆలోచించండి. సో ఇండియన్ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ ఎప్పుడు కూడా వేరే వాళ్ళందరినీ చాలా గౌరవంగా, చాలా సమానంగా, అందరినీ సమానంగా చూసే క్వాలిటీస్ ఉన్న గొప్ప వే ఆఫ్ లివింగ్ అనమాట. ఓకే. సో అన్ని మతాలని గౌరవించేదే ఈ హిందూ ధర్మం. సో అందుకనే వేరే మతాల వాళ్ళు కూడా కొన్ని వందల ఏళ్ల క్రితం ఇండియాకి వచ్చి వాళ్ళు ఇంత ఫ్లరిష్ అయ్యి, తర్వాత కేవలం ఆన్ రిలీజియన్ బేసిసే ఇండియా ఇప్పుడు 3 ముక్కలైంది. ఒకటి ఇటుపక్క పాకిస్తాన్, ఒకటి ఇటుపక్క బంగ్లాదేశ్, మధ్యలో ఒక బాడీ ఇండియా మిగిలిపోయింది. సో ఇండియా ఎప్పుడు కూడా వేరే వాళ్ళని గౌరవించింది. సార్, మరి మీ పొలిటికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే బీజేపీలో జాయిన్ అయ్యడం అని చెప్పారు. ఎందుకు బీజేపీ? అంటే వేరే పార్టీలు లేవా? కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కానీ, బీఆర్ఎస్ కానీ, ఇలా ఎన్నో పెట్టుకొని మీరు బీజేపీ వైపు వెళ్ళాలని అనడానికి రీజన్ ఏంటి? సార్, ఇక్కడ మెయిన్ రీజన్ ఐడియాలజీ సార్. ఓకే. ఎందుకంటే నాది నేషనలిస్ట్ ఐడియాలజీ. సో బీజేపీ ఐడియాలజీ కనుక మీరు చూస్తే నేషన్ ఫస్ట్ ఐడియాలజీ ఉంటుంది. మీరు చరిత్ర కూడా చూస్తే టెర్రరిస్టులని కంట్రోల్ చేయడానికి అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం పోటా చట్టం తీసుకొస్తే, ఈ వీడియో అమిత్ షా గారు కూడా ఈ టాపిక్ మీద పార్లమెంట్లో మాట్లాడారు, ఒకసారి మీరు చూడండి. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాన్ని తీసేయడం జరిగింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. అప్పుడు వీళ్ళు ఏమన్నా ప్రతిఘటించారా? అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇండియా మీద చాలా అటాక్స్ అయినాయి. సో మీరు అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ మీరు చూడండి. సో పహల్గామ్ అటాక్ అయింది, ఎంబటే మన వాళ్ళు దానికి తగిన బుద్ధి చెప్పారు. సో యూ కెనాట్ కంపేర్ అండి, టు బీ వెరీ ఆనెస్ట్, యూ కెనాట్ కంపేర్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఇప్పుడు బీజేపీలో మోడీ గారు ఆయన ఏమైనా 100 కోట్ల ఆస్తులు ఏమైనా కూడబెట్టుకొని ఆయన ఏమైనా సొంత ప్యాలెస్లు కట్టుకుంటున్నారా? ఎంత సింపుల్ లివింగ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు చూస్తున్నారు. మీరు ఫ్యామిలీ మెంబర్స్ పేర్లైనా తెలుసా? ఇప్పుడు కాంగ్రెస్లో లాగా వాళ్ళు వచ్చి 1000 కోట్లు అవినీతి చేసి, లేదా ఇట్లా కాదు.
మీరు చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడూ ఏదో స్కామ్ నడుస్తూనే ఉండేది. సో బీజేపీ టైంలో మీరు కనుక చూస్తే ఎన్ని కొత్త నేషనల్ హైవేస్, రోడ్లని ఎంత బాగా వైడెన్ చేస్తున్నారు. ఐ మీన్ నేషనల్ హైవేస్. తర్వాత నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ చాలా చాలా పెరిగినాయి. తర్వాత రైల్వేస్ని ఎంత ఇంప్రూవ్ చేస్తున్నారో మీరు చూశారు. నాట్ ఓన్లీ రైల్వేస్ అండి, జస్ట్ నెంబర్ ఆఫ్ ఐఐటీస్ కానీ ఐఐఎమ్స్ కానీ మెడికల్ కాలేజెస్, ఈచ్ డిస్ట్రిక్ట్ 1 మెడికల్ కాలేజ్ అని చెప్పి అదొక కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఎంబీబీఎస్ సీట్స్ పెంచారు. తర్వాత ఎయిమ్స్, నెంబర్ ఆఫ్ ఎయిమ్స్ పెంచారు. సో ఒక్క ఇదే కాదు సార్, ఈవెన్ డిఫెన్స్లో ఎంత అచీవ్మెంట్ చేశారంటే ఒకప్పుడు మన ఆర్మీకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు, ఇప్పుడు మన ఆర్మీకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరు. కావాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఉంటే ఒకసారి మీరు మాట్లాడండి. నిజంగా వాళ్ళని చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి చాలా రిసోర్సెస్ ఇచ్చారు. వాళ్ళకి ఏవేవి కావాలో అవన్నీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకి చాలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇస్తూ ఉంది. ఇండియన్ ఆర్మీ పనిచేసే వాళ్ళకి ఒక సెక్టార్ అని కాదు సార్, అన్ని సెక్టార్లలో చాలా 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 రిఫార్మ్స్ చేశారు. అంటే యూపీఐ యాప్ దగ్గర నుంచి మనం అప్పుడు నోట్బందీ చేశారు, సో డిమానిటైజేషన్. సో ఇవన్నీ కూడా మన ఇండియన్ ఎకానమీ గ్రోత్కి చాలా హెల్ప్ అయినాయి. టు బీ ఆనెస్ట్, ప్రపంచ పటంలో ప్రపంచంలో ఇప్పుడు ఇండియా యొక్క బ్రాండ్ ఇమేజ్ అనేది చాలా పెరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మోడీ గారు ఇక్కడ మేక్ ఇన్ ఇండియా చేయాలంటారు, రాహుల్ గాంధీ గారు పోయి వేరే కంట్రీకి పోయి దానికి అగెన్స్ట్గా మాట్లాడతాడు ఆయన. ఇక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇంత బాగా డెవలప్ అవుతుంటే ఈయన రాహుల్ గాంధీ గారు వేరే కంట్రీకి పోయి ఇండియాకి అగెన్స్ట్గా మాట్లాడతారు. ఇప్పుడు రాహుల్ గాంధీని ఎన్నుకునే వాళ్ళు ఎక్కువ పాకిస్తాన్లో ఉన్నారు ఇండియాలో కంటే, ఎందుకంటే ఆయనకు అక్కడ సపోర్ట్ ఎక్కువ ఉంది. నిజం. సో ఈ ఐడియాలజీ నాకు బీజేపీలో నచ్చుతుంది. మీరు సింపుల్ లివింగ్, గ్రేట్ థింకింగ్, నేషన్ ఫస్ట్ ఫిలాసఫీ, అంతేగాని ఫ్యామిలీ ఫస్ట్. లేకపోతే ఇప్పుడు మొన్న చూస్తే మీరు చాలా జస్ట్ నితిన్ నబీన్ గారికి కొత్తగా వచ్చిన బీజేపీ ప్రెసిడెంట్ గారు చాలా యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ పార్టీ, వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీకి చాలా యంగెస్ట్ ఇది. మీరు కాంగ్రెస్లో కనుక చూస్తే అట్లాంటి పరిస్థితి వస్తుందా అండి? నెహ్రూ గారు, మళ్ళీ వాళ్ళ కూతురు ఇందిరాగాంధీ గారు, మళ్ళీ ఆవిడ కొడుకు రాజీవ్ గాంధీ గారు, మళ్ళీ ఆయన వైఫ్ సోనియా గాంధీ గారు, మళ్ళీ ఆవిడ కొడుకు రాహుల్ గాంధీ గారు. ఇదే ఇక ఫ్యామిలీ డైనాసిటీ పాలిటిక్స్ వాళ్ళవి. బీజేపీలో అలా ఉండదు. బీజేపీలో ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ప్రెసిడెంట్స్ని మారుస్తూ ఉంటారు. సో ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని కూడా హయ్యెస్ట్ పొజిషన్లో మనం చాలా లీడర్స్ని చూసాం, చాలా చాలా లీడర్స్ని చూసాం. సో కాంగ్రెస్లో అలాంటి మనం ఊహించుకోవడం కష్టమే. కాంగ్రెస్లో మొన్న ఎవరో అన్నారు, ఒక లీడర్ తక్కువ స్థాయి నుంచి కూడా హయ్యెస్ట్ పొజిషన్కి బీజేపీలో రాగలుగుతారు కానీ కాంగ్రెస్లో రాలేరు అని చెప్పి కాంగ్రెస్ లీడర్ ఎవరు అంటే ఆయన్ని డిస్మిస్ చేశారు పార్టీలోంచి. ఇంకొక ఆవిడ నవజోత్ సిద్ధు వాళ్ళ వైఫ్ అనో ఎవరో అనుకుంటాం, ఆవిడ కాంగ్రెస్లో మీరు 500 కోట్లు ఇస్తే మీరే సీఎం అన్నట్టు ఆవిడేదో వీడియో కూడా ఒక వీడియో బయటకు వచ్చింది. బీజేపీ పార్టీ అలా ఉండదండి. దేశం కోసం, ధర్మం కోసం, సిద్ధాంతాల కోసం, అంతే, నేషన్ ఫస్ట్. మళ్ళీ సిపిఐ గురించి మీరు అడిగారు, దానికి ఒక దన్నం అంటే అన్నానని కాదండి, ఎక్కడుంది చెప్పండి సిపిఐ ఇండియాలో ఎక్కడైనా ఉందా? ఇప్పుడు రోడ్డు మీద 50 మంది పోతే 100 మంది పోతే ఎవరు మాట్లాడతారు సిపిఐ గురించి? ఓకే, అంటే ఈ పార్టీస్ అనేది సీట్స్ లేవు, ఓకే, కానీ బీఆర్ఎస్ వైపు అయినా వెళ్ళొచ్చు కదా. మరి బీఆర్ఎస్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే మన రాష్ట్రంలో మంచి హోల్డ్ ఉన్న పార్టీ, మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ. కాంగ్రెస్ వైపుకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఆన్సర్ చెప్పారు. మరి బీఆర్ఎస్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు సార్? ఇంకోటి అంటే బేసిక్గా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చాలా డెవలప్ చేశారు, నేను కాదనట్లేదు సార్. అది ఫ్యామిలీ, అదొక డైనాసిటీ పాలిటిక్స్. సో ఎంత డెవలప్మెంట్ చేసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కేసీఆర్ గారు పోయిన తర్వాత కేటీఆర్ గారు అంటే ఇంకా అలానే ఉంటుంది ఫ్యామిలీ పాలిటిక్స్. అంటే యువర్ అపోజ్ టు ద ఫ్యామిలీ పాలిటిక్స్ అంటారు. అంతే కదా సార్. ఇప్పుడు బీజేపీలో అలా ఉండదు సార్. ఇంకో 4 ఏళ్ల తర్వాత ప్రెసిడెంట్ ఎవరు అనేది ఎవరూ చెప్పలేరు. ఓ 10 ఏళ్ల తర్వాత ఎవరు వస్తారనేది ఎవరు చెప్పలేరు. అంటే ఒక సాధారణ కార్యకర్త కూడా రావచ్చు సార్. ఓకే, ఇప్పుడు ఒక సాధారణ ఎక్కడో ఆదిలాబాద్లో ఒక చిన్న విలేజ్లో బీజేపీ జెండా పట్టుకున్న ఒక కార్యకర్త కూడా ఒక 20-30 ఏళ్ల తర్వాత రేపు ఆయన బీజేపీ ప్రెసిడెంట్ కూడా కావచ్చు. ఓకే, కానీ బీఆర్ఎస్లో అట్లా అవ్వదు, ఛాన్స్ చాలా 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 తక్కువ. మీరు ఇందాక అన్నట్టు ప్రపంచ పటంలోనే మన ఇండియాకు ఒక
ప్రత్యేకమైన గుర్తింపు అనేది కూడా బీజేపీ గవర్నమెంట్ అనేది కూడా మనకు తీసుకొని వస్తుంది డిఫెన్స్ వైజ్ మిగతా అన్ని దానిలకు ఓకే నేను కూడా అగ్రీ చేస్తాను. కాకపోతే ఒక సామాన్యుడు ఈ బీజేపీ గవర్నమెంట్ పట్ల హ్యాపీగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? చాలా హ్యాపీగా ఉన్నాడు సార్. ఓకే, ఎందుకంటే ముందు మన బార్డర్ సెక్యూరిటీగా ఉంటే మనం ఎట్లయినా హ్యాపీగా ఉంటాం సార్. సో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్స్ కానీ బాంబ్ బ్లాస్ట్లు కానీ విపరీతంగా ఉండేవి. ఒక్కసారి మీరు గూగుల్ చేయండి, అప్పటికి ఇప్పటికి చాలా తగ్గిపోయింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అటాక్స్ చాలా తగ్గిపోయినాయి. ఈవెన్ కాశ్మీర్ కూడా ప్రశాంతంగా ఉంది. ఆర్టికల్ 370 తీసిన తర్వాత అక్కడ కూడా డెవలప్మెంట్ పెరిగింది. సో ఒక సాధారణ మనిషికి ఇప్పుడు ఏంటంటే సెక్యూరిటీ పెరిగింది, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, రైల్వే కనెక్టివిటీ పెరిగింది, నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ పెరిగినాయి. సో రైల్వే స్టేషన్స్లో ఎంత ఇంప్రూవ్మెంట్ జరిగిందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. డెవలప్మెంట్ వైజ్ అయితే అంతా బాగానే ఉంది సార్. కానీ బేసిక్ నీడ్స్ విషయానికి వచ్చేటప్పటికి దాని రేట్స్ కానీ అండ్ ఇన్ఫ్లేషన్ గురించి కానీ సో ఆ విషయంలో ఎందుకు బీజేపీ అనేది కూడా అంత మెరుగు అనేది కూడా తీసుకురాలేకపోతుంది అనుకోవచ్చు సార్. ఇన్ఫ్లేషన్ పరంగా మాట్లాడితే ఇండియా చాలా బెటర్ సార్ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు వెనిజులా పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు వెనిజులా వాళ్ళు చాలా దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. దానికి ముందు శ్రీలంకలో కూడా చూసాం. శ్రీలంకలో ఎంత అల్లర్లైనాయండి. శ్రీలంకలో గవర్నమెంట్ మారిపోయింది. నేపాల్లో కూడా జంజీ కిడ్స్ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు సర్వనాశనం చేసి పెట్టారు. బంగ్లాదేశ్లో కూడా ఇప్పుడు అదే అవుతుంది. పాకిస్తాన్లో ఏ రోజు ఏ గవర్నమెంట్ ఉంటుందో అర్థం కాదు. ఒక స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఉండదు. అక్కడ మిలిటరీ పాలన. సో ఏ రకంగా చూసినా మనకి ఏంటంటే మనకి మోడీ గారి వాల్యూ అర్థం కావట్లేదు. మనకు నిజంగా చెప్తున్నా మోడీ గారి వాల్యూ అర్థం కావట్లేదు. ఆయన ఉన్నారు కాబట్టి ఆ సీట్లో. సో ఆయన గనక అంటే ఇక్కడ బీజేపీ పార్టీ కనుక లేకపోతే ఇండియాని ముక్కలు ముక్కలుగా విడగొట్టడానికి కొంతమంది రెడీగా ఉన్నారండి. ఓకే, కేవలం బీజేపీ పార్టీ ఉంది కాబట్టే మనలో ఇంకా మన ఆ ప్రోగ్రెస్ ఆ డెవలప్మెంట్ ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ సాధారణ కార్యకర్త కామన్ మ్యాన్ కూడా దే ఆర్ హ్యాపీ. ఈవెన్ ఐటీ చూస్తే ఇప్పుడు చాలా రిలాక్సేషన్ చేశారు. ఐటీ రిటర్న్స్ పరంగా చూస్తే కూడా సార్ మీరు అంటున్నారు మీరు కామన్ మ్యాన్ పరిస్థితి అని. ఇప్పుడు iPhone 17 Pro Max రిలీజ్ అవుతుంది, ఖాళీ ఉండట్లా. మొన్న మెస్సీ వచ్చాడు, ఆయన్ని కలవాలంటే 5,000 నుంచి 10,000 ఫోటో దిగడానికి అయితే 10 లక్షలు, ఆయన కలవడానికి అయితే 5,000 నుంచి 10,000 టికెట్. దానికి కూడా టికెట్లు లేవు. సో ఇండియా ఈజ్ నాట్ ఏ పూర్ కంట్రీ అండి. టు బీ వెరీ ఆనెస్ట్, ఇండియా ఈజ్ నాట్ ఏ పూర్ కంట్రీ. ఇక్కడ ఏంటంటే ఎకానమీని సరిగ్గా క్యాల్కులేట్ చేయలేకపోతున్నాం మనం. ఓకే, మొన్న ఒక పేషెంట్ చెప్తున్నారు ఆయనకి మేడ్చల్లో ఒక 7-8 ఎకరాలు ఉంది. ఓకే, సో ఎకరం ఏమో ఎంత ఉందండి అక్కడ వాల్యూ అంటే 6-7 కోట్లు. 50 crores అసెట్ ఉంది. మామూలు 50 డిజైర్ కార్లో వెళ్తున్నారు ఆయన. సో గవర్నమెంట్ వాల్యూ ఏమో 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. సో నిజమైన అసెట్ కనుక మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే మన జీడిపి విల్ బి ఈక్వల్ టు చైనా ఆర్ ఈక్వల్ టు అమెరికా అండి. సార్ మీరు చూస్తూ ఉంటే చాలా యంగ్గా ఉన్నారు. అయినా కానీ ఒక 10 years తర్వాత 15 years తర్వాత మరి జాయిన్ అవ్వచ్చు కదా. ఇప్పుడే బీజేపీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి పాలిటిక్స్ వైపు వెళ్ళాలని ఎందుకు? సార్ యంగ్ అంటే నా ఏజ్ అరౌండ్ 36-37 అండి. సో బేసిక్గా ఎప్పుడైతే నేను కొంచెం యాక్టివ్గా మాట్లాడుతూ ఉన్నానో ఎవరైతే తెలిసిన వాళ్ళు వెల్ విషర్స్ లేకపోతే కింద కామెంట్స్ కానివ్వండి లేకపోతే నా కోలీగ్స్ నా ఫ్రెండ్స్ నా ఎంబీబీఎస్ బ్యాచ్మేట్స్ వీళ్ళందరూ వై నాట్ జాయిన్ నవ్ ఇట్ సెల్ఫ్ అని. సో టు బీ ఆనెస్ట్ నాకు ఒక మేబీ ఒక 10 years తర్వాత అలా అనుకున్నాను. బట్ నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ తర్వాత నా వెల్ విషర్స్ వీళ్ళందరూ వై నాట్ జాయిన్ ఇప్పుడే అనేసరికి సరే చేస్తూ ఉన్నాను. ఓకే, సో మిమ్మల్ని ప్రేరేపించి మిమ్మల్ని ముందుకు దోశారనమాట. అంతే అండి. అంటే ఇప్పుడు బీజేపీలో జాయిన్ అవ్వడానికి మీరు వెళ్ళేటప్పుడు సుమారు 100 మంది డాక్టర్స్తో కలిసి జాయిన్ అయిపోతున్నారు. నిజంగా అంతమంది రాబోతున్నారా సార్? యా వస్తున్నారండి నిజంగా. 100 డాక్టర్స్ ఆర్ కమింగ్ ఆన్ January 18th సండే మార్నింగ్ 10 AM బీజేపీ స్టేట్ ఆఫీస్ నాంపల్లి. కాదు మీరు ఇన్స్పైర్ అంటే ఓకే, మీరు అంతమందిని ఎలా ఇన్స్పైర్ చేశారు? లేదు వస్తున్నారు నా క్లోజ్ ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్, నా ఫిజియో ఫ్రెండ్స్, నా ఎంబీబీఎస్ ఫ్రెండ్స్. నేను చాలా వేరే ఊర్లకు కూడా వెళ్ళి కేసెస్ చేశాను. సో వాళ్ళందరికీ నేనంటే కొంచెం అభిమానం అనుకోండి లేదా ప్రేమ అనుకోండి వాట్ ఎవర్. సాయి చంద్ర భయ్య నేను నీ కోసం వస్తా అంటున్నాను. కానీ ఒక పార్టీలో జాయిన్ అవ్వడం అంటే పాలిటిక్స్ వైపు అడుగులు వేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ అంతమందిని ఇన్స్పైర్ అయ్యి మీరు చేర్పిస్తున్నారంటే వాట్స్ ద సీక్రెట్ బిహైండ్ దట్? సీక్రెట్ ఏం లేదు సార్, ఇప్పుడు అందరికీ ఉంది సార్, బాగా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు అంతే. వాళ్ళకి చాలా నేషన్ ఫస్ట్ అనే ఫీలింగ్ ఉంది. సో ఇప్పుడు మన మోడీ గారు చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు
తర్వాత ఇవన్నీ చూసి ఎవ్రీ వన్ ఈజ్ లైక్ మనకు కనపడుతుంది డెవలప్మెంట్ ఏంటనేది. ఈవెన్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా యూఎస్లో కానీ యూకేలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు ఇండియా చాలా బాగా డెవలప్ అవుతుంది, ఇండియా ఎంత బాగా డెవలప్ అవుతుంది ఇండియా. సో సో ఎవ్రీ వన్ ఈజ్ లైక్ ప్రో నేషన్ ఫీలింగ్, లైక్ ప్రో బీజేపీ అనుకోండి. ఓకే, డెఫినెట్లీ చాలా ఫీలింగ్, చాలా జనాల భావన ఇప్పుడు బాగా పెరిగిందండి. మీరు ఇంతమందిని జాయిన్ చేపిస్తున్నారంటే కొంతమంది అనుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే సాయి చంద్ర గారు మనకు తెలియకోకుండానే బాగానే సంపాదించుంటారు, వెనకాల ఎంత దాచిపెట్టారు, ఎన్ని కోట్లతో ఇప్పుడు ఎంతమందిని ఇన్స్పైర్ చేసి ఎంత డబ్బులు సంచులు ఇచ్చి తీసుకెళ్తున్నారు అని అనుకుంటుంటారు కదా. మరి దానికి మీరు ఏమంటారు? సార్ నిజంగా చెప్పాలంటే నాకు జీరో బ్యాక్గ్రౌండ్ అండి. టు బి వెరీ ఆనెస్ట్, నాకు జీరో బ్యాక్గ్రౌండ్. సో జస్ట్ ఇది ఏంటంటే నా ప్రాక్టీస్లో నాకు క్లోజ్ అయిన ఫ్రెండ్స్, సో వీళ్ళే తప్ప అసలు మనీ అంత సీనే లేదు. 98% డాక్టర్స్ అందరూ కూడా యాజ్ యూజువల్గా వాళ్ళు వర్క్స్ చేసుకుంటూ వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు, పేషెంట్స్ హడావిడి హాస్పిటల్ అన్నట్టు. కానీ కేవలం 2% మాత్రం పాలిటిక్స్ కానీ అదర్ అవిగేషన్ సైడ్ అది వస్తూ ఉంటారు. అండ్ అంగబలం అర్ధబలం ఈ రెండిట్లో మీకు ఏది ఉంది? నో బ్యాక్గ్రౌండ్. మరి డబ్బులు సార్? డబ్బులు కూడా లేవు, నిజంగా చెప్తున్నాను. ఓకే, జస్ట్ ఏంటంటే మనకి దేవుడి దగ్గరలో కొంచెం పేషెంట్ బేస్ ఉంది అని చెప్పగలను. సో దేవుడి దగ్గర ప్రాక్టీస్ బాగానే ఉంది. ఓకే, అండ్ మరి పొలిటిక్స్ సైడ్ యాక్టివ్ అయిపోతే మరి పేషెంట్స్ని ఎవరు చూస్తారు సార్? సార్ అలా ఏం లేదండి, ఎంతమంది చేయట్లేదు చెప్పండి, వీ కెన్ బ్యాలెన్స్, అట్లేం లేదు. సో నా హాస్పిటల్ టైమింగ్స్, క్లినిక్ టైమింగ్స్, హాస్పిటల్లో క్లినిక్లో ఉండడానికి ట్రై చేస్తాను. బట్ ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు, ఏదైనా నా అవసరం ఉన్నప్పుడు, లేదంటే వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే నేను దాంట్లో ఉంటాను. సో వీ కెన్ బ్యాలెన్స్. ఎంతోమంది చేశారు అలా పెద్దవాళ్ళు, మహానుభావులు. సో నేనేం ఎక్సెప్షన్ కాదని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళ అడుగుజాడల్లోనే మీరు కూడా ముందుకు వెళ్దామని డిసైడ్ అయిపోయారు. మీరు ఇలా చెప్తూ ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నారు. యా, రీసెంట్ టైమ్స్లో కూడా మీ వీడియోస్లో ఒక పర్సన్ని మాత్రం ఖచ్చితంగా ఏకి పీకి పారేశారు, నా అన్వేషణ. ఆయన చేసిన వ్యాఖ్యలకైతే మీరైతే ఫుల్ ఫైర్ అయిపోయారు. ఏంటి సార్ అది? అంటే ఏంటి దాని వెనకాల ఉన్న రీజన్, అంత ఫైర్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? అదే సార్, ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వెరీ ఈజీ టు కామెంట్ ఆన్ హిందూ గాడ్స్, వెరీ ఈజీ టు కామెంట్ ఆన్ హిందూస్. సో ఆ మహానుభావుడికి బాగా తెలుసు, వాడు గనక అదే పని గనక వేరే మతం వాళ్ళని గనక అని ఉంటే పొద్దునంటే సాయంత్రానికి తల ఉండదు. ఆ విషయం వాడికి కూడా తెలుసు. కేవలం హిందువులు మంచోళ్ళు, హిందువులు ఏం చెయ్యరులే అనే ఫీలింగ్లో ఉన్నాడు అబ్బాయి. సో అందుకని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. నోరుకి కంట్రోల్ అనేది ఉండాలి. ఇప్పుడు ఆయన మాట్లాడినట్టు నేను మాట్లాడగలను, మీరు మాట్లాడగలరు, అందరూ మాట్లాడగలరు, వాడికంటే ఎక్కువ బూతులు మాట్లాడగలరు, వాడికంటే ఎక్కువ చెత్తలాగా మాట్లాడగలరు. బట్ మనం సమాజంలో 100 మంది మధ్యన ఉంటున్నాం కాబట్టి మనం దానికి తగ్గట్టు జాగ్రత్తగా నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే, ఎందుకంటే మనల్ని కొన్ని 100 మంది, 1000 మంది, లక్షల మంది అబ్జర్వ్ చేస్తుంటారు. మనం వాడి మీద చేయగలిగింది ఒకటే, వాడు హిందువుల ఫీలింగ్స్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడాడు కాబట్టి వెళ్ళి పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించినట్టు కంప్లైంట్ ఇచ్చామనుకోండి, నెక్స్ట్ వాళ్ళే చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఓకే, ఇంకా అట్లాంటి ఎదవని అన్ఫాలో చేసి యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి రిపోర్ట్ కొడితే వాళ్ళు కూడా వాడి అకౌంట్లను డిలీట్ చేసేస్తారు. ఓకే, ఎందుకంటే వాడు చేసిన కామెంట్స్ కూడా చాలా 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 చెత్త కామెంట్స్. సో వీ కెనాట్ యాక్సెప్ట్. అంటే మీకు టైం దొరికినప్పుడల్లా కూడా మన హైదరాబాద్ రోడ్స్ గురించి కానీ, సో ట్రాఫిక్ సమస్యల గురించి కానీ కొన్ని వీడియోస్ అనేది కూడా చేస్తూ ఉంటారు. మరి పొలిటికల్ నుంచి అండ్ హిందుత్వం నుంచి మరి జనరల్ ప్రాబ్లమ్స్ అనేది కూడా మీరు చేయడానికి గల రీజన్స్ ఏంటి? ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ట్రాఫిక్లోనే రోజుకు 2-3 గంటలు పోతుంది సార్. మొన్న ఒక పేషెంట్ చెప్తున్నాడు, ఆయన వర్క్ చేసేది గచ్చిబౌలిలో, ఆయనకి సొంత ఫ్లాట్ కొంపల్లిలో ఉంది, అయినా కూడా పీజీ హాస్టల్లో కొండాపూర్లో ఉండి చేస్తున్నాడు, ఇక్కడ వారానికి ఒకసారి వస్తున్నాడు అంట. నేనన్నా షాక్ అయ్యా, ఏందండి ఇది సొంత ఇల్లు పెట్టుకొని అంటే, సార్ ట్రాఫిక్ ఇంత పెరిగింది, ఏం చేయాలి సార్, నాకు రోజు రానుపోనే 3-4 గంటలు అవుతుందని. మన ప్రస్తుత గవర్నమెంట్ మెట్రో ఎక్స్పాన్షన్ మీద వాళ్ళ ఫోకస్ పెట్టాలండి. గండిమైసమ్మ దాకా మెట్రో చేయాలి, తర్వాత కొంపల్లి దాకా మెట్రో రావాలి, సంగారెడ్డి దాకా మెట్రో రావాలి, వస్తేనే ట్రాఫిక్ తగ్గుతుంది. రోడ్ వైడనింగ్స్ చేయాలి, కొత్త ఫ్లైఓవర్స్ కట్టాలి,
అండర్ పాసెస్ కట్టాలి, ఒక కమిటీ వేయాలి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని హైదరాబాద్ ట్రాఫిక్ మీద ఫోకస్ చెయ్యాలి. చెయ్యకపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చాలా చాలా సఫర్ అవుతారు. జస్ట్ ఇమాజిన్ మన లైఫ్ రోజుకి 2-3 గంటలు ట్రాఫిక్లో పోతుందంటే వారంలో 7 రెండ్లు సరే 6 రోజులు వేసుకోండి, రోజుకి 2 గంటలు వేసుకోండి, 12 గంటలు ట్రాఫిక్లోనే పోతుంది. సో నిజంగా ఇట్స్ ఏ లాట్ ఆఫ్ టైం. సో ఇట్స్ ఎ హై టైం. ఎందుకంటే ఇప్పుడు సంపాదన పెరిగే కొద్దీ మనిషి కారు కొనాలనుకుంటాడు, అంతేగాని నేను ఇంకా బైక్లోనే ఉండాలని ఎవరు అనుకోరు కదండి. బైక్ ఫస్ట్ సైకిల్ కొనుక్కుంటారు, సైకిల్ తర్వాత బైక్ కొంటారు, ఇంకా సంపాదన ఉంటే కారు కొంటారు, ఇంకా సంపాదన ఎక్కువ అయిపోతే బెంజ్ కారు, ఆడి కారు, దానికి ఒక లిమిట్ లేదు. సో కొన్ని ఇళ్లలో 2 కార్లు ఉన్నాయి, కొంతమంది ఇళ్లలో 3 కార్లు ఉన్నాయి. సో కారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్నోవా హైక్రాస్ ఉంది, ఆయన రోడ్డు మీద కారు తెస్తున్నాడు అంటే 40 లక్షల కార్కి ఆల్రెడీ ఇంచుమించు 10 లక్షలు ట్యాక్సే కడుతున్నాడు. సో మనం ఇంత ట్యాక్స్ కడుతున్నప్పుడు వీ ఎక్స్పెక్ట్ బేసిక్ గుడ్ రోడ్స్. సో దట్ ఈస్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ గుడ్ రోడ్స్. మన ఫ్రెండ్సే ఉంటారు, వాళ్ళు సింగపూర్ పోతారు, అరే రోడ్లు ఎంత బాగున్నాయి అంటాడు, దుబాయ్ పోతాడు ఎంత బాగున్నాయి అంటాడు, ఆస్ట్రేలియా పోతాడు, అరే ఎంత బాగుంది అక్కడ ట్రాఫిక్ అంటాడు, ఇక్కడ ఎందుకు చేయట్లేదు? సో ఇట్ ఈస్ హై టైం ఒక కమిటీ వేసి, ఇక్కడ బల్కంపేట ఫ్లైఓవర్ దగ్గర కన్నీళ్ళు వస్తాయి. నా ట్రాఫిక్ వీడియోల కింద కామెంట్స్ అలానే ఉంటాయి, సార్ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి సార్ ఈ ట్రాఫిక్ అని చెప్పి. కూకట్పల్లి నుంచి గచ్చిబౌలి పోవాలంటే సాయంత్రం హారిబుల్ ట్రాఫిక్, బల్కంపేట దగ్గర హారిబుల్ ట్రాఫిక్, కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర దారుణమైన ట్రాఫిక్. సో ఎక్కడైతే టూ మచ్ ట్రాఫిక్ ఉందో అలాంటి చోట్ల ఇమ్మీడియట్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలండి. అంటే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తూ కొన్ని అస్త్రాలు వదులుతున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనం అడగగలిగింది ఆయనే కదండి. ఆయనకు టీం ఉంటుంది, ఆయన కింద 50 మంది ఉంటారు, లేదా ఆయన కింద 100 మంది సలహాదారులు ఉంటారు, ఐ మీన్ ఆయనకు సపోర్ట్ టీమ్. సో వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అడిగితే కదా ఆయన టక్కున చూసి పొరపాటున సాయి చంద్ర ఏదో వీడియో చేశాడు వై జంక్షన్ అని చెప్పి ఆయన అనుకుంటే 5 నిమిషాల్లో వై జంక్షన్ ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. ఆయన దాకా వెళ్ళాలనేదే నా ఇంటెన్షన్. కానీ ఇట్ వాస్ ఏ గుడ్ మూవ్ సార్. చాలామంది కామెంట్ చేసే వాళ్ళల్లో కూడా సార్ మేము కూడా ఇదే ఫీల్ అవుతున్నాం, అదే ఫీల్ అవుతున్నాం, ఇక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉందని చెప్పేసి ఆ సమస్యలు అనేది కూడా వాళ్ళు కూడా షేర్ చేసుకుంటూ ఆ కామెంట్ రూపంలో వస్తూ ఉన్నాయి. అది కూడా చూశాను సార్. మీరు ఇందాక అడిగారు కదా మీ వెనకాల ఎవరున్నారని. నా వెనకాల ఉన్నది కామన్ మ్యాన్, కామన్ మీలాంటి వాళ్ళు, తనలాంటి వాళ్ళు. మీరు చేస్తున్న లైక్లు, షేర్లు, రీపోస్ట్లు, కామెంట్లు, సో దీనివల్ల ఎక్కువ వ్యూస్ రావడం, కింద పాజిటివ్గా కామెంట్స్ రావడం. సో ఇలాంటి టైంలోనే ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది సార్. లైక్లు, కామెంట్లు, షేర్లు చేసిన పర్సన్స్ మనకు తర్వాత మనం నిలబడినప్పుడు కానీ మనకు సపోర్ట్ చేయడానికి వస్తారంటారా? సార్ ఇప్పుడు ఏంటంటే తర్వాత ఏమవుతుందనేది మనం చెప్పలేమండి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. వాళ్ళ తర్వాత ఏం చేస్తారనేది మనం కాదు, కానీ మనం అనుకున్న ప్రిన్సిపల్స్ మీద మనం నిలబడగలగాలి, మనం చెప్పిన మాట మీద మనం నిలబడగలగాలి. దట్స్ వాట్ ఐ ఫీల్. రీసెంట్గా జరుగుతూ ఉన్న హిందువుల మీద ఇన్సిడెంట్స్లలో కానీ మిమ్మల్ని బాగా కదిలిచ్చినది ఏంటది? సార్ నాకు బాగా నిజంగా బాధ అనిపించింది అంటే దీపు చంద్రదాస్ విషయం అండి. సో తను ఏదో అన్నాడని చెప్పేసి కొట్టి చంపేసి, అరే మనుషుల రాక్షసుల చెట్టుకు గట్టేసి ఏలాడదీసి పెట్రోల్ బోల్స్ కాల్ చేశారు. తర్వాత వాళ్ళ అధికారి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆయనే చెప్తాడు ఆయన ఏం అనలేదు అని ఆయనే అంటున్నాడు. సో మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకుంటే ఎట్లయినా టార్గెట్ చేయగలరు. మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకుంటే మీ మీద ఒక ఫాల్స్ అలిగేషన్ వేసి, ఫాల్స్ నెరేటివ్ బిల్డప్ చేసి ఎట్లయినా చేయగలుగుతారని అనిపించింది నాకు. అట్లానే ధర్మస్థల టెంపుల్ మీద కూడా అంతే. వాడేవాడో మాస్క్ మ్యాన్ అని చెప్పి అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఏదేదో చెప్పాడు. తీవ్రంగా చూస్తే అంతా తుస్సు. ధర్మస్థల ఇన్సిడెంట్ మీద ఒక మాస్క్ మ్యాన్ అని ఒకడు వచ్చి వాడు ఏం చెప్పాడంటే కొన్ని శవాలు ఉన్నాయి, ఇక్కడ అది ఉంది, ఇది ఉందని చెప్తే సోషల్ మీడియా మొత్తం ఇదే న్యూస్. అవును. తీరా చూస్తే అక్కడ ఏం లేదు. అంటే పని కట్టుకొని ఒక నేరేటివ్ బిల్డ్ చేసి మిమ్మల్ని డిఫేమ్ చేయడం, డిఫేమ్ ఓకే, దీపు చంద్రదాస్ అయితే అన్యాయం. అది అన్యాయం అంటే అన్యాయం. అండ్ మీరు బీజేపీలో జాయిన్ అవుతున్నారు, అండ్ బీజేపీకి అండ్ నెక్స్ట్ వచ్చే 2 సవాళ్ళు అనేది కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. ఒకటేమో కార్పొరేషన్ ఎలక్షన్స్, అండ్ దాంతో కార్పొరేషన్ ఎలక్షన్స్ క్లీన్ స్వీప్ చేస్తుందండి బీజేపీ. అంత నమ్మకం ఉందా సార్? 100%. ఎందుకు సార్ అంత నమ్మకంగా?
మీరు రోడ్డు మీదకి వెళ్ళి 100 మందిని అడగండి మీరు ఎవరికి ఓటేస్తారని మీరే చెప్తారు. మీరు ఒక చిన్న సర్వే చేయండి, ఒక 100 మందిని అడగండి రోడ్డు మీద, ఓ 200 మందిని అడగండి, నిజంగా చెప్తున్నా నేను, కంప్లీట్ క్లీన్ స్వీప్ చేస్తుంది. అలాగే సెకండ్ మరి వస్తున్న టార్గెట్ ఏంటంటే 2028 ఎలక్షన్స్ బీజేపీకి ఫేవర్గా వచ్చే అవకాశాలు ఉంటుందా అధికారంలోకి అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ మరి మిగతా పార్టీలతో కంపేర్ చేసుకుంటే బీజేపీ ఎంత స్ట్రాంగ్ ఉందా ప్రజెంట్? ఉందండి, ఉంది, 100% ఉంది, 200% ఉంది. ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ మారింది సార్, చాలా మారింది. వాళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటున్నారు, ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ రావాలి అని కోరుకుంటున్నారు. మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఇది రేపు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్లో అయినా కానీ తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అయినా కానీ మరి బీజేపీ అయితే క్లీన్ స్వీప్ చేస్తుంది, అధికారంలో ఉంటుందని అంటున్నారు. అంటే మీ యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? రోడ్ల మీదకి వెళ్ళి వాళ్ళను చైతన్యపరచడం కానీ, సో పార్టీ తరఫున ప్రచారాలు చేయడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా? సార్ నేను సాధారణ కార్యకర్తను సార్, నాకంత చెప్పా కదా సార్, నాకేమీ వెనకాల ఏమీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నేను సాధారణ కార్యకర్తని, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను సాధారణ కార్యకర్తని. నాకు హిందూయిజం అనేది నా మనసుకు దగ్గరైన విషయం. నాకు మనీ వచ్చినా రాకపోయినా ఐ విల్ స్టాండ్ ఫర్ హిందూయిజం. అంటే ఇంకోటి మీరు అన్నారు కదా మీరు ఇంకోటి కూడా అడిగారు ఎందుకు బీజేపీ అని. మన భారతదేశంలో, మన ఈ హిందూ దేశంలో మనం రామ మందిరం కోసం ఎన్ని వందల సంవత్సరాలు ఆగాం. కాంగ్రెస్ గవర్నమెంట్ మహానుభావులు 20 మంది 30 మంది లాయర్లను పెట్టి రామ మందిరం రాకుండా అడ్డుపడింది. సో మరి బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు దాని గురించి ఫైట్ చేసి కోర్టులో ఫైట్ చేసి తీసుకొచ్చారు కదా. సో ఒకటి ఐడియాలజీ, దాంతోపాటు వాళ్ళు చేసిన మంచి పనులు అన్నీ ఉన్నాయి. ఓకే, వై బీజేపీ అంటే టెర్రరిజం గురించి దాని అటాక్స్ అయితే బీజేపీ ఎప్పుడైతే పవర్లోకి వచ్చిందో తగ్గిపోయిందని కూడా చెప్పారు. సో ఇట్స్ ఎ ట్రూ. అండ్ కానీ డాక్టర్లు ఇలా టెర్రరిస్ట్లుగా మారడం ఏంటి, వాళ్ళే బాంబులు పెట్టడం ఏంటి, మరి దీని గురించి మీరేమంటారు? అదే సార్ నాకు నిజంగా అర్థం కావట్లేదు. అసలు ఎంబీబీఎస్ చదివి, అనాటమీ చదివి, ఫిజియాలజీ చదివి, పెథాలజీ చదివి, మెడిసిన్ చదివి, జనరల్ సర్జరీ చదివి, ఈఎన్టీ చదివి, ఆప్థాల్మాలజీ చదివి, ఎస్పీఎం చదివి, కమ్యూనిటీ మెడిసిన్ చదివి, గైనకాప్స్ చదివి, ఇంత చదివి పేషెంట్ని ట్రీట్ చేయాలి కానీ బాంబులు పెట్టి మనుషుల్ని చంపుదాం అనుకోవడం ఏంది? అంటే ఎక్కడ ఉంది తప్పు, ఎక్కడ ఉంది మిస్టేక్ అనేది ఒక్కసారి జనాలు ఆలోచించుకోవాలి. అంటే మీరు సోషల్ మీడియాలో హిందూయిజంకి సంబంధించిన కానీ యాక్టివ్గా వీడియోలు చేస్తూ ఉంటారు, తప్పును వేలెత్తి చూపించడం కానీ అన్నీ చేస్తూ ఉంటారు కదా. మీకు థ్రెటనింగ్ కాల్స్ కానీ లేకపోతే కామెంట్స్ కానీ అంటే ఇలాంటివి ఏం రాలేదా? చాలా హేట్ మెసేజెస్ వచ్చాయండి. సో నాకు అనిపించింది ఇంకా బీజేపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది కామన్ ఏమో అనిపిస్తుంది. నిజంగా కార్పొరేటర్గా నించున్న పర్సన్కైనా, ఒక ఎమ్మెల్యేగా నించున్న పర్సన్కైనా బీజేపీలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా దే విల్ రిసీవ్ లాట్ ఆఫ్ హేట్ కామెంట్స్ ఫ్రమ్ అదర్స్. ఐ థింక్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అనిపిస్తుంది. మరి అంత హేట్ కామెంట్స్ కానీ హేట్ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఎలా తట్టుకొని రిటర్న్ బ్యాక్ అయ్యారు? మరి రిటర్న్ బ్యాక్ అంటే సార్ ఇప్పుడు మన ఒపీనియన్స్ వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటాం, వాళ్ళు బీజేపీలో ఉంటే ఇది కామనే అండి అంటారు, ఇంకా మనం ఏం చెప్తాం? ఓకే, అంతేగాని ఇంకా వేరే భయపడ్డాలు కానీ అట్లా ఏం జరగలేదంట. ఇంకా అందరికీ అది కామనే అని అంటున్నారు. మరి సో నేను ఒక 4-5 అడిగాను, సార్ అవన్నీ కామనే సార్, మన గురించి వాళ్ళు ఇష్టం వచ్చింది కామెంట్స్ చేస్తూ ఉంటారు, అవన్నీ అవుతూ ఉంటాయి. కామెంట్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ కామెంట్స్ సార్? అంటే మనల్ని తిట్టడం, ఇంట్లో వాళ్ళని తిట్టడం అంతా విచిత్రంగా ఉంటాయి ఆ కామెంట్స్. విచిత్రం అంటే ఏమన్నా కొన్ని అంటే మనం చెప్పలేము సార్, యాక్చువల్గా ఆన్ కెమెరా చెప్పలేము అలాంటి కామెంట్స్, బూతులే. ఓకే, నిజంగా అలానే ఉంటాయి. అట్లాంటివి కూడా తట్టుకోవాలి. ఇంకా బీజేపీలో మనం ఉన్నామా అంటే ఇంకా తట్టుకోవాల్సింది తప్పదు. అదే కదా సార్ అదే కదా బాధ, హిందూయిజం గురించి మాట్లాడడమే తప్పైపోయింది. ఈ దేశం ఎట్లా తయారైందంటే ఏ ముస్లిం కెన్ బి ఏ ముస్లిం, ఏ క్రిస్టియన్ కెన్ బి ఏ క్రిస్టియన్, బట్ ఏ హిందూ హ్యాస్ టు బి సెక్యులర్. ఒక హిందూ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళ గురించి కొన్ని వ్యాఖ్యలు అనేది కూడా చేశారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారా? చాలా చాలా బాధాకరం అండి. ఎందుకంటే చెప్తున్నా కదా సార్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టార్గెట్ ఆన్ హిందూ గాడ్స్. ఎందుకంటే హిందువులు మంచోళ్ళు, వాళ్ళు ఏమనరు, కామెడీగా మాట్లాడారు. ఆయనేగా చాలామంది మాట్లాడారు. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, అందులో సీఎం, చీఫ్ మినిస్టర్, అంటే ఎన్ని లక్షల మంది ఆయన అబ్జర్వ్ చేస్తుంటారు డైలీ.
సో అలాంటప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనం ఒక ప్రిపేర్ అయ్యి రావాలి, మనం ఒక స్క్రిప్ట్ రాసుకొని రావాలి. ఇష్టం వచ్చినట్టు ఏదో మైక్ ముందు ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటా నేను. మీరు ఇందాక మాట్లాడేటప్పుడు రోడ్స్ కానీ ట్రాఫిక్ కానీ ఈ సమస్యలన్నిటికీ కారణం అనేది కూడా మీరు చెప్తూ వాళ్ళని కూడా మరి ఇక్కడున్న గవర్నమెంట్ కూడా మరి అయితే వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. మరి బీజేపీ గవర్నమెంట్ అనేది కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఎంత అవసరం అంటారు మీరు? చాలా 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 అవసరం అండి, చాలా అవసరం. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా మతతత్వ రాజకీయాలు చేయదు, అందరినీ ఒకేలా చూస్తుంది. ఇప్పుడు మోడీ గారు ఒక హైవే వేస్తే దాంట్లో అందరూ వెళ్తారు, ఒకళ్ళే వెళ్ళరు కదండి. ఇప్పుడు కొత్తగా ఒక ఎయిమ్స్ కట్టినా, ఒక ఐఐటి కట్టినా, సో అందరినీ డెవలప్ చేద్దామనే ఉద్దేశమే ఉంటుంది బీజేపీ గవర్నమెంట్కి, ఇంకో ఉద్దేశం ఉండదండి. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సో ఇప్పుడు ఇండియా అనేది 3rd లార్జెస్ట్ ఎకానమీ అయింది, ఈవెన్ జపాన్ని కూడా దాటేసింది. సో ఇక్కడ కనుక బీజేపీ గవర్నమెంట్ కనుక వస్తే ఇంకా మనకి చాలా మంచి రోడ్లు వస్తాయి. రోడ్సే కాదండి, అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది. విలేజెస్ కూడా చాలా డెవలప్ అవుతాయి 100%. దాంట్లో సెకండ్ థాట్ లేదు, వేరే ఆలోచన లేదు. ఆల్రెడీ హైదరాబాద్ అనేది కూడా వేరే స్టేట్స్తో కంపేర్ చేసుకున్నా కానీ ఫాస్ట్ డెవలప్మెంట్ స్టేట్గా కూడా మరి ముందుకెళ్తూ ఉంది కదా. మరి డెవలప్మెంట్ సరిపోదంటారా, ఇంకా కావాలంటారా? అంటే మనకి డెవలప్ అయిందండి, నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడు సాయంత్రం 4-5 గంటలకి ఒక అంబులెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మియాపూర్లో స్టార్ట్ అయ్యి నాంపల్లి వైపు వెళ్ళాలి, ఒక అంబులెన్స్ వెళ్ళాలి. వెళ్ళగలిగే సిచ్యువేషన్ ఉందా అండి ఇప్పుడు? అసలు మెట్రోలో పోవడం బెటర్. కార్లో పోతే 2 గంటలు అవుతుంది, మెట్రోలో పోతే 1 గంట అవుతుంది. సో దీన్ని డెవలప్మెంట్ అంటారా చెప్పండి? సో మనకి రోడ్స్ ఇంకా చాలా బెటర్గా అవ్వాలి, శానిటేషన్ ఇంకా బెటర్గా అవ్వాలి. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అనమాట. ఇప్పుడు ఇన్ని చెప్తూ ఉన్నారు, ఇలా ఫైట్ చేస్తూ ఉన్నారు, అంటే హిందుత్వాన్ని అయితే మీరు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు, సమస్యను అయితే నెత్తి మీద పెట్టుకొని వేలెత్తి మరీ చూపిస్తూ ఉన్నారు, ఇలా అన్నీ జరుగుతున్నాయి. మరి ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు సార్ మమ్మల్ని? మా ఇంట్లో వాళ్ళు తప్ప అందరు సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇంట్లో వాళ్ళు ఎందుకు నీకు వచ్చిన తలనొప్పి అంతా, ఎందుకు ఊరికే ప్రశాంతంగా నీ ప్రాక్టీస్ ఏదో నువ్వు చేసుకోక, నీ సర్జరీ లేవు నువ్వు చేయక, ఎందుకు ఇదంతా అని అంటున్నారు. సో అయినా కానీ మీరు ముందుకు వెళ్ళడానికి ఏదో తెలియని ధైర్యం, చూద్దాం ఏమవుతుందో. సో ఫ్రెండ్స్, వెల్ విషర్స్ వీళ్ళందరూ స్వాగతిస్తున్నారు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, ఐ మీన్ కరెక్ట్గా అడుగుతున్నావు అని. సో చూడాలండి. అంటే ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఈ దేశంలో ఉన్న హిందువులకు ఒకటే చెప్తున్నానండి, ఒకటే నా మెసేజ్ ఒకటే. మీరు ఈ జనరేషన్ గురించి ఆలోచించొద్దు, 2075 గురించి ఆలోచించండి. 2075లో ఏమవుతుంది? మీరు మరీ దారుణంగా ఒకళ్ళని గండం, ఇద్దరిని గండం అలా చేయొద్దు. కొంతమంది అయితే మరీ దారుణం, అసలు పిల్లల్నే కనట్లా, చెరొక 3-4 లక్షలు సంపాదిస్తున్నారు, పిల్లల్ని కనట్లేదు. డబల్ ఇన్కమ్ నో కిడ్స్ తయారైపోయింది, డింక్ కాన్సెప్ట్. దీనివల్ల మనం లేని తలనొప్పులు తెచ్చుకుంటాం. రేపు లేని తలనొప్పులు మనం ఎట్లయినా ఈ జనరేషన్ మనం పాస్ అయిపోతాం, మనం పోతాం. మనకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు దే హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. సో మీరు ఈరోజు నా చుట్టుపక్కల ఉన్న 5 మంది ఏమనుకుంటారా అని మీరు కనుక ఆలోచిస్తే, రేపు మీ పిల్లలు, మీ తర్వాత జనరేషన్ వాళ్ళు తరతరాలు వాళ్ళ జీవితాంతం ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువులకు ఏమవుతుంది, దీపు చంద్రదాస్కి ఏమైంది, దాని గురించి మాట్లాడేవారు ఉన్నారా? నిన్న మొన్న ఒక వీడియో చూశాను, ఒక విలేకరి జైరాం రమేష్ గారిని, కాంగ్రెస్లో ఆయన ఒక చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు, బంగ్లాదేశ్లో హిందువుల గురించి మాట్లాడుతుంటే అసలు ఆయన వినకుండా వెళ్ళిపోతున్నాడు. సో ఇది రియాలిటీ అండి, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంతసేపు మన పిల్లవాడిని డాక్టర్ చెప్దాం, లేదా ఐఏఎస్ అయిపిద్దాము, లేదంటే ఐఏఎంలో సీట్ వచ్చే విధంగా మనం చేద్దామని మనం ఆలోచిస్తుంటే అందరూ అట్లా ఆలోచించట్లేదు. అదొక్కటి మీరు అర్థం చేసుకోండి, అదొక్కటి మీరు గుర్తుంచుకోండి. మీకు చేతనైనంత వేరే వాళ్ళకు సహాయం చేయండి. మీ ఇంటి దగ్గర ఏదైనా పాత గుడి ఏమన్నా ఉన్నా, లేకపోతే హిందూయిజం గురించి ఎవరైనా మాట్లాడేవాడు ఉంటే మీరు చేయగలిగినంత సహాయం వాడికి కొంచెం చేయండి. దట్స్ వాట్. ఇంకో విషయం అండి, మన హిందువులకి మిగిలింది ఇది ఒక్క దేశమే. మొన్న ఒకడెవడో మాట్లాడుతున్నాడు, అరే మేము ఇటుపక్క మేమే ఉన్నాం, అటుపక్క మేమే ఉన్నాం, మేము మిమ్మల్ని దాడి చేసి మిమ్మల్ని సముద్రంలో తోసేస్తామంటున్నాడు వాడు. సో మన తాత ముత్తాతలు లిటరల్గా
600-700 ఏళ్ళ సంవత్సరాల మొఘల్స్ పాలన, 200 సంవత్సరాల బ్రిటిషర్స్ పాలన, వీళ్ళందరినీ తట్టుకొని వాళ్ళందరినీ ఏంటి తినడానికి తిండి లేనప్పుడు, వేసుకోవడానికి బట్టలు లేనప్పుడు, తిరగడానికి కార్లు లేనప్పుడు, వెళ్ళడానికి విమానాలు లేనప్పుడు, వాడడానికి ఫోన్లు లేనప్పుడే వాళ్ళు లిటరల్గా ఫైట్ చేశారు. నిజంగా చెప్తున్నాను, మన తాత ముత్తాతలు ప్రతి ఒక్కళ్ళు శివాజీ, ప్రతి ఒక్కళ్ళు ఒక శివాజీ. వాళ్ళు అంత ఫైట్ చేసి ఈ హిందూ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకున్నారు, వేరే దాంట్లోకి కన్వర్ట్ కాకుండా. సో మనం దీన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. మన దగ్గర ఇప్పుడు చాలామంది దగ్గర 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ప్రతిదీ ఉంది, లేనిది లేదు చాలామంది దగ్గర. సో పిల్లల్ని కావాలని కనలేకపోతున్నారు, ఒకరిని మించి కనలేకపోతున్నారు. సో ఈ ఆలోచన ధోరణి మారాలి. మినిమం 2-3 కంటే తప్ప ఈ జనరేషన్ కంటిన్యూ కాదు. లేదంటే వాడెవడో చెప్పినట్టు అటుపక్క మేమే ఉన్నాం, ఇటుపక్క మేమే ఉన్నాం, మేము మిమ్మల్ని తోసేస్తాం సముద్రంలోకి అన్నాడు. మీరు కాంటా వీడియోలు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. సో కళ్ళు తెరవాలి. మనం ఈ హిందూ దేశాన్ని, మనకు ఒకటే ఒక కంట్రీ ఉంది హిందూస్కి. సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, హిందువులకి ఇండియా ఒక్కటే ఇల్లు, ఆ ఇల్లుని మనం కాపాడుకోవాలి, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.